హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం చికెన్ కర్రీని బ్యాచిలర్ స్టైల్లో ఈజీగా అలాగే క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనిని చాలా తక్కువ మసాలాలతో ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, రోటీ, ప్లెయిన్ బిర్యానీ దేనికైనా సూపర్ కాంబినేషన్. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా సింపుల్గాను అలాగే చాలా టేస్టీగాను ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చికెన్ని తీసుకోవాలి. ఇది ఒక 1/2 kg వరకు ఉంటుంది. వీటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దానిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలను ఆయిల్లో వేసుకోవాలి. దానిలోనే 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్లను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దానితో పాటుగా కొంచెం పుదీనాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక పెద్ద టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక దానిలో ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ ముక్కలను వేసుకొని అవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా చికెన్ల నుంచి వాటర్ ఎలా వచ్చాయో. ఇలా వాటర్ వచ్చాక దానిలో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కానీ కారం ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో కారం వేసుకోవడం వలన వాటర్తో పాటు కారం కూడా ముక్కకి బాగా పడుతుంది. ఇలా కారం వేసుకున్నాక మొత్తం కలిపి మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చికెన్ల నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ 50% ఉడికిపోతుంది. ఇలా చికెన్ల నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ కాస్త దగ్గర పడ్డాక దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించారంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఈ గ్రేవీ చపాతీకైనా, రొట్టెలకైనా, అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి సింపుల్గా ఈ విధంగా చికెన్ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.